వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఇప్పుడు లీగల్గానే కాకుండా కొంతమంది భార్యాభర్తలు విడిపోయి సపరేట్గా బతుకుతూ ఉంటారు. కానీ అందులో భర్తకో భార్యకో కలిసి ఉండాలి పార్ట్నర్తో అని ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా లీగల్గా? ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే భార్య కానీ భర్త కానీ చిన్న గొడవగానే పక్కన వెళ్ళిపోతున్నారు, విడిపోతున్నారు. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి, ఫెసిలిటీస్ కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి విడిపోతున్నారు జనరల్గా. అంటే గొడవ కాగానే పక్కన విడిగా ఉండటం అనేది స్టార్ట్ చేసిండ్రు. ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ చేసిండ్రు. దాంతో అది పెరుక్కుంటా పోతున్నది. ఇంకా పక్కన వాళ్ళ కూడా అవును అని వాళ్ళని సమర్థించడం వల్ల అది పెరుక్కుంటా పోతున్నది. పూర్వకాలంలో ఏంది, భార్య భర్త గొడవ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, ఫోన్స్ లేవు కాబట్టి ఒకటే దగ్గర వాడు ఉంటుండే. ఆ వచ్చిన కోపం 2-3 రోజులకు కథం అయిపోయి మళ్ళీ కలిసిపోతుండే. ఇప్పుడున్న ఇన్స్టెంట్ ఎమోషన్ని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే కథ రపకం విడిపోతున్నారు. ఆ విడిపోయింది పెరుక్కుండా పోతున్నది. సో ఎప్పుడైనా సరే ఒక భార్య కానీ ఒక భర్త కానీ విడుగున్నప్పుడు దాంట్లో ఎవరినొకరు కలవాలి అనుకున్నప్పుడు, అంటే ఖచ్చితంగా నేను వాళ్ళతో కలిసి నివసించాలి అనుకున్నప్పుడు మీరు ఆర్సిఆర్ అనే ఒక పిటిషన్ ఉంటుంది, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే పిటిషన్ వేయాలి. వేసి నేను నా భర్తతో కానీ, ఇప్పుడు ఒక భార్య కోరుకుంది అనుకో భర్తతోని, ఓకే, కోరుకున్నప్పుడు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నా భర్తతో నేను కలిసి ఉండాలనుకుంటున్నా, నాకు మీరు అవకాశం, నాకు కలిపే అవకాశం ఇవ్వండి, లేకపోతే కలపండి అని చెప్పి మనం ఒక పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే. అయితే దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, చాలా మంది ఏం చేస్తారు అంటే ఆ ఓన్లీ పిటిషన్ వేస్తారు, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు అంతే. ఇంకా ఆ పిటిషన్ వేసిన తర్వాత నువ్వు కలవటానికి ఏమేం ప్రయత్నాలు చేసినావు అనేది కూడా మనం కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. కాన్స్టెంట్గా ఏం ప్రయత్నిస్తున్నావు నువ్వు కలవటానికి అనేది మనం కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ కనుక చేస్తే, కోర్టు కనుక బలంగా అరే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ తన పార్ట్నర్తో కలవటానికి ఇంత కష్టపడుతుంది అని చెప్పేసి మన ఫేవర్లో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఆ పేపర్ మీద పెట్టి దాని మీద పోరాడుతుంటారు. ఆ పిటిషన్ వేసే ముందు ఏం చేసినావు, పిటిషన్ వేసిన తర్వాత కూడా ఏం చేసినావు నువ్వు అనేదాన్ని మనకు ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమని మనం కోర్టులో నిరూపించుకోగలగాల. ఆ నిరూపించుకున్నప్పుడు ఏంటంటే కోర్టు నమ్మితే అరే ఇంత ప్రేమ ఉందా, అరే ఇంత కలిసి ఉండాలనుకుంటారా అని చెప్పేసి కోర్టుకు 100% మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే కోర్టు ఇస్తుందో దాంట్లో ఆ టైం పీరియడ్ మీరు ఒక 1 year 2 years ఉంటుంది కదా, అందులో నువ్వు ఎంత కాన్స్టెంట్గా నువ్వు ఒక వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నది కనుక నీ తపన పేపర్ మీద కానీ నీ నిత్యయుతంలో కానీ కనిపించాలి అంటే నేను ఆ పిటిషన్ వేసినప్పుడు నీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పుని బట్టి వాళ్ళిద్దరు కలిసిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే మెకానికల్ పిటిషన్ వేసి ఇక కోర్టే కలుపుతుంది, కోర్టు ఆర్డర్ ఇస్తుంది చెప్పి తిరుగుతుంటారు. వీరి ప్రయత్న లోపాలు ఉండవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది, వాళ్ళు ఈ మ్యాట్రిమోనియల్ సమస్యలతో వచ్చేవాళ్ళు చాలామంది కలిసి ఉండాలనే వ్యక్తం చేస్తారు. నా భర్తతోనో లేకపోతే నా భార్యతోనో కలిసి ఉండాలి సార్ అని యాక్సెప్ట్ చేస్తారు. సరే నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావు కదా, మనం ఒక ప్రయత్నం చేద్దామంటే వాళ్ళు రాదు సార్ అంటారు. వీళ్ళే చెప్తుంటారు. సరే మనం ఒక ప్రయత్నం చేద్దామంటే వాళ్ళు రాదు సార్ అంటారు. అంటే సమస్య వాళ్ళే చెప్తారు, సొల్యూషన్ వాళ్ళే చెప్తారు. నేను ఒక సొల్యూషన్ ఇచ్చినప్పుడు దాన్ని పాటిస్తే వస్తారా రారా తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని ఏం చేయాలో చెప్తాం మనం. నువ్వు కలపమని వచ్చినావు, నేను ఒక సొల్యూషన్ ఇస్తా, ఇయ్యకముందే ఆ రాడు సార్ వేస్ట్ అంటాడు మళ్ళీ. మరి ఆయన దాన్ని ఆఖరికి ఎందుకు వచ్చినావు? నీకు రారని తెలిసినప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను కలపమని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను కలపమని అడిగినప్పుడు నేను ఇచ్చే సూచనలు పాటించి నువ్వు కలవకపోతే అప్పుడు దాన్ని రివ్యూ చేయాలా. సార్ మీ దగ్గర కలపమని వచ్చినా మీరు కలపడానికి ట్రై చేసిర్రు, మరి వర్కౌట్ కాలేదు కదా, ఏం చేయాలని అడగాల. అందరికీ ఏమైందంటే సమాజంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంది అంటే ఎవ్రీబడి నీడ్స్ ఇన్స్టంట్ రిజల్ట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని ఇన్స్టెంట్గా వచ్చేస్తున్నాయి. చట్టం కూడా అట్లే పని చేయాలనుకుంటున్నారు, చట్టం అట్లా పనిచేయదు. చట్టం పనిచేయాలంటే దానికి ఓపిక ఉండాలా,
సహనం ఉండాలా, వెయిటింగ్ చేస్తే వస్తుంది. చాలా ఓపిక ఉండాలి కదా ఈ కోర్టు కేసులు నువ్వు అంటే. నువ్వు వెరైటీగా చాలా ఓపిక అని చెప్పేసి దాన్ని నువ్వు వెటకారంగా చెప్పినా కూడా ఓపిక ఉంటే సరిపోతుంది. చాలా అవసరం లేదు, ఓపిక కూడా సరిపోతుంది. కోర్టులు అంటేనే ఆ కేసులు ఆ అంటేనే ఓపిక లేకనే ఈ ప్రాబ్లం అంతా వస్తున్నది. దెర్ ఇస్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఫాలో కావాలా. ఆ ప్రాసెస్ నువ్వు ఎప్పుడైతే ఫాలో అవుతావో అప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. అడ్వకేట్ గా మీరు ఈ ఆర్సీఆర్ యాక్ట్ గురించి మీరు చెప్పినప్పుడు మీరు ఒక చెప్పండి, ఇద్దరు విడిపోయారు, ఒక్కరికే కలిసి ఉండాలని ఉంది, ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఆ తర్వాత వీళ్ళు బానే ఉంటారా లేకపోతే ఆ, ఆ, 100% బలవంతంగా ఇద్దరు వ్యక్తులు కలిసేంత వరకే కష్టం. ఒక్కసారి వాళ్ళు కలిసిపోయారంటే ఎవరు విడదీయలేరు. ఆ కలపటం అనేది మనం ఎంత జన్యును కలుపుతాము, లేదంటే వాళ్ళని కలపటానికి, లేదంటే వాళ్ళు కలవటానికి ఏ చర్యలు తీసుకున్నదే పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఎవ్వరి కాళ్ళు రూల్సే మాట్లాడుతున్నారు తప్ప, నాది కరెక్ట్ అనుకుంటున్నారు తప్ప, అసలు ఆ సమస్యను సాల్వ్ చేస్తానికి ఏది కరెక్ట్ అనేది ఆలోచిస్తాను లేరు. అది ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. కాబట్టి నిన్న ఎక్కడో పేపర్లో చదివినా నేను. నిన్న పేపర్లో హెడ్లైన్స్ అది. నిన్ననో మొన్న చదివినా నేను. భారతదేశంలో పెరుగుతున్న పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య అంట. పెరుగుతున్నాయి, అవును. ఎవ్వరి కాళ్ళు పెళ్లికి దూరం కొట్టున్నారు. ఇక్కడ గొప్పతనం ఏం చెప్తాను, నేను రీసెంట్గా నా పర్సనల్ సర్వే ఒకటి చేయించిన నేను రీసెంట్గా. ఓకే. ఈ పెళ్లి కావటం లేదా అంటున్నారు కదా, సమాజంలో నిజంగానే పెళ్లి కావటం లేదా అనేది, అసలు ఎందుకు పెళ్లి కావటం లేదు, జనాలకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి నేను ఒక పర్సనల్ సర్వే నాకున్న సోర్సెస్ ద్వారా చేయించినాం. చేయిస్తే హై ఎండ్ కుటుంబాలలో తొందరగా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, డబ్బున్న కుటుంబాలలో. లో ఎండ్ కుటుంబాలలో తొందరగా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మంచి ఏజ్లో మంచి కరెక్ట్ పెళ్లి చేసేసుకుంటున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఎందుకు? ఇక వాళ్ళ క్యాలిక్యులేషన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇంకా సెటిల్ కాలేదానో, సెటిల్ అయ్యేదామనో, ఇంకా కెరియర్ ముందుకు వెళ్ళాలనో, కెరీర్లో సెటిల్ కావాలనో, అమ్మాయి దొరకలేదనో, ఏజ్ దొరకలేదనో, అందంగా లేదనో, పెళ్ళంటే భయమనో. పెళ్ళి అంటే ఎవరికి భయం లేదులే కానీ ఇవన్నీ చూపెట్టి పెళ్ళంటే భయం చెప్తున్నారు అంతే. అట్లా అది. ఇంకోటి ఏంటంటే ఇక ఇప్పుడున్న యువతకి ప్రధానంగా ఇది హార్ట్ ఈటింగ్ టు దట్ పబ్లిక్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు నన్ను ఏకినా ఏకపోయినా, ఇదైతే వాస్తవం. ఇప్పుడున్న యువత పెళ్ళికి దూరంగా ఉండడానికి ఎన్ని కారణాలు చెప్పినా, ఓకే, వాళ్ళకి కావాల్సింది అనేది వాళ్ళ ఏజ్లో అవలంలో దొరుకుతుంది కాబట్టి పెళ్ళి ఎందుకు లేదని తిరుగుతున్నారు అంతే. అంతే. అది పాయింట్. కాబట్టి పెళ్ళి అంటే సెక్స్ కాదురా అయ్యా, పెళ్ళి అంటే ఒక జీవిత విధానం, తోడు, ఒక జీవిత విధానం, ఒక మనిషి యొక్క ప్రయాణం. పెళ్ళి అంటే ఒక మనిషి యొక్క ప్రయాణం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, 2 పిల్లల్ని కన్నా, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ జీవితాన్ని ఇట్లా కళ్ళతో చూస్తాను నేను. వాళ్ళ ఎదుగుదల కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయటం కావచ్చు, లేకపోతే వాళ్ళకి నేర్పటం కావచ్చు, అది ప్రయాణం. అది ఒక జీవితాన్ని నన్ను నేను చూసుకున్నట్టుంది. ఓహో, నేను పుట్టినప్పుడు నాకు ఐడియా లేదు కదా, నా పిల్లలు పుట్టినప్పుడు ఇట్లా పుడతారా, మనిషి ఇట్లా పెరుగుతాడా, వీళ్ళకి ఇది నేర్పాలనా, సమాజం గురించి ఇట్లా నేర్పాలనా, ఓహో ఇంట్లో ఉంటుందా, అదొక జీవిత ప్రయాణం. అది దాన్ని ఎంజాయ్ చేయగలగాల, దాన్ని ఎంజాయ్ చేసే నాలెడ్జ్ ఉంటే పెళ్లి చేసుకోవాలా. ఈ ప్రయాణం నచ్చట్లేదు, సింగిల్ గా హ్యాపీగా అవగాహన లేదు వాళ్ళకి. అదే చెప్తున్నా, అవగాహన లేదు. పెళ్ళి అంటే ఏందో, చాలా మంది పెళ్ళి అంటే ఏందో, ఏదో ఇంత ఏదో వచ్చి చేసుకోవాలనో, లేకపోతే ఫైనాన్షియల్ తోడు ఉంటానో, వండి పెడతాను కొడు కావాలనో, ఇవి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అట్లా ఇవి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి తప్ప పెళ్ళి అనేది ఒక జీవిత ప్రయాణము. ఒక వ్యక్తి జీవితాన్ని మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేంత వరకు ఒక వ్యక్తిని కని కాపాడి వాళ్ళకి సమాజానికి అందిస్తాము, నెక్స్ట్ జనరేషన్కి అందిస్తాము అనేది అవగాహన లేదు. అది కుటుంబాలలో నేర్పటం లేదు. నేర్పినప్పుడు నీకు విలువలు అలవాటు పడతాయి, అది నేర్పాలి మనము. పెళ్ళంటే ఫైనాన్స్ కాదు, ఫైనాన్స్ లెక్కలు కాదు అనేది. ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒకళ్ళ అభిప్రాయాలకు ఒకరు విలువనిచ్చుకోవాలా,
కొద్దిగా ఓపిక పట్టాలా, డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి. జర అలవాటయ్యేంత వరకు కొద్దిగా చూసుకోవాలా, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా. ఉమ్, ఆ! ఇప్పుడున్న దాంట్లో నేను గమనించింది ఏంది అంటే, మ్యారేజ్‌లో బోత్ ద పార్టీస్ ఆర్ రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. అమ్మాయిలు అయితే ఇంకా విపరీతంగా కోరుకుంటున్నారు. ఉమ్, ఇక అబ్బాయిలు కూడా అబ్బాయిలైతే ఎప్పటినుంచో కోరుకుంటారు. అది వేరే విషయం గానీ, అమ్మాయిలు కూడా అంత సమానంగా కోరుకుంటున్నారు. ఉమ్. రెస్పెక్ట్ తప్పే కోరుకుంటున్నారు. కుటుంబాలలో ఏందంటే, యెస్ నేను వర్కింగ్ వుమెన్ రెస్పెక్ట్ ఉమ్, కావాలా, లేకపోతే హౌస్ వైఫ్ అయినా సరే రెస్పెక్ట్ కోరుకుంటున్నారు వాళ్ళు. తప్పేం హ్మ్. కాదు కదా. నేను తప్పంటంలే. ఉమ్, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవటంలో ఫెయిల్ అయితున్నాయి అంటున్నా నేను. ఇప్పుడు నాకు ఉమ్. ఉరిశిక్ష ఏస్తారా ఏంది? తప్పేం కాదు కదా! అంటే నేను తప్పు చేసినట్టు. కాదు మీరు ఆ! అంటే అది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా లీగల్ పాయింట్సే మాట్లాడకుండా పెళ్లి గురించి, పెళ్లి వ్యవస్థను సెట్ చేయడానికి చాలా చాలా అవును. టఫ్ ఫైట్ ఇప్పుడు చేస్తున్నారు. పెళ్లి వై? గూడా పెళ్లి లీగలే. ఇప్పుడు లీగల్ సమస్యనే అది దేశంలో. విపరీతమైన డైవర్స్ కేసెస్ రేషియో విపరీతంగా పెరుగుతున్నది. నేను అదే మొత్తుకుంటున్నా నేను. విపరీతంగా పెరుగుతున్నది. ఆ పెరిగే రేషియోని ఆపగలగాలనేది సిద్ధాంతం మనం. ఆపగలగన్నప్పుడు నీ చట్టాన్ని చెప్పాలనా? లేకపోతే పెళ్ళిలో ఉన్న సమస్యలు చెప్పాలనా? హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ లేవనెత్తినావు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఇప్పుడు నన్ను పెళ్లి గురించి, చట్టాల గురించి చెప్పమన్నావు. హ్మ్. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో గట్టిగా కొడితే అన్నీ కలిపి కరెక్ట్ సెక్షన్స్ అంటే ఇంట్రడక్షన్స్, అప్పీల్‌లు తీసేస్తే 10 సెక్షన్స్ ఉంటాయి. హ్మ్. అదే. జనాలకు పనికొచ్చేటివి ఒక 10 సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. మిగతా అంతా ఇంట్రడక్షన్ అని, అవని, ఇవని, జ్యూడిక్షన్ అని రకరకాలుంటాయి. హ్మ్. ఆ 10 సెక్షన్‌లు ఎంతకాలం చెప్తా నేను? నేను చెప్పాల్సింది పెళ్లిలో ఉన్న పెళ్లికి సంబంధించిన చట్టాలు గాదు. హ్మ్. పెళ్లి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంది? హ్మ్. దానిని ఏం సరి చేయాలనేది నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్పాలా. పెళ్ళిలో కరెక్ట్. ఎక్కడ తప్పు జరుగుతుంది? కుటుంబాలలో ఎందుకు సఫర్ అయితున్నారు? మీరు కోర్టు దాకా రాకుండా ఉండడానికి ఏం చేయాలి నేను? హ్మ్. అనేది నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని, నాకున్న దాన్ని నేను చట్టాల రూపంలో గాకుండా, ఒక కామన్ భాషలో జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని, జనాలలో మార్పు రావాలా, పెళ్ళిళ్ళు చేసుకొని కోర్టుకు రావద్దు, పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్‌కి పోండి అని చెప్తున్నా నేను. అందరు అడ్వకేట్స్ కోర్ట్ అది. కేసెస్ కావాలనుకుంటారు. మీరు కేసెస్ రాకుండా ఎక్కడైతే హ్మ్. అంటే ప్రాబ్లమ్ అవుతుందో అక్కడనే క్లియర్ హ్మ్. చేసేసుకుంటే అసలు ఏ యాక్ట్స్ అవసరం అదే లేదంటున్నారు. అంటున్నా. అందరు అడ్వకేట్స్ ఏందంటే, ఈ సమాజం నన్ను గుర్తించకున్నా, నాకొక అవగాహన ఏముందంటే, ఈ సమాజంలో నేనున్నా అని గుర్తుంది నాకు. ఆ! హ్మ్. కాబట్టి ఈ సమాజంలో నేనున్నప్పుడు, నేనున్న సమాజాన్ని నేను బాగు చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటది కాబట్టి, ఓకే. ఎందుకంటే నేను తిరుగుతూ చస్తున్నా గదా! ఆ! నేను తిరుగుతున్న సమాజం ఇప్పుడు నా ఇల్లుందనుకో శుభ్రంగా పెట్టుకుంటా. నా ఆఫీస్ ఉందనుకో శుభ్రంగా పెట్టుకుంటా. నా కారు ఉందనుకో శుభ్రంగా పెట్టుకుంటా. మరి నా సమాజాన్ని, నేను తిరుగుతున్న సమాజాన్నో లేకపోతే నేను తిరుగుతున్న దేశం శుభ్రంగా పెట్టుకోవటం ఎట్లా? కరెక్ట్. ఆ! సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఉండేదే నేను తిరిగేదే నేను సోషల్ అయినప్పుడు, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి నా చుట్టుపక్కల జనాలు మంచిగుంటేనే నేను మంచిగా పాడైతా గదా! నేను ఒక్కడినే కరెక్ట్. మంచిగా పాడై అందరూ బాగలేకపోతే నేనే నుంచి పాడేసొస్తా. అందరూ ఇట్లా ఆలోచిస్తే ఆ! సొసైటీ అంతా అందరూ ఆలోచిస్తేనే బాగుంటది. బావుంటది. ఈ ఎన్ని జీవిత సత్యాలు రాత్రంతా పుస్తకాలు చదివి ఎన్ని చెప్పినా కూడా మీరు ఇన్ని సస్తలేరు గదా! నన్ను ఏకేపనే పెట్టుకుంటున్నారు. ఎన్ని సింపుల్ సూత్రాలు అంటే ఎంత సామాన్య వ్యక్తికి గూడా అర్థమయ్యే భాషలో చెప్తున్న జీవితం. ఎన్ని 100,00,00,000 నీకు 1000,00,00,000 ఫైనల్‌గా ముచ్చటబెడతానికి మనుషులే గావాల. ఆ హ్మ్. ముచ్చట వల్లనే నీకు ఆనందం వస్తది తప్ప, నీ బ్యాంక్‌లో ఉన్న 100,00,00,000తోనో, నీకున్న 10,00,00,000 ఇంటితోనో, లేకపోతే 2,00,00,000 కార్‌తోనో ఆనందం రాదు. హ్మ్. మళ్ళా ఫైనల్‌గా మనిషికి ఇంకో మనిషే తోడు. నువ్వు వాళ్ళతోని ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా గడపగలిగితే అంత హ్యాపీగుంటావు. అంత ఎంజాయ్ చేస్తావు పైసలున్నా లేకపోయినా. హ్మ్. హ్మ్. నువ్వేం చేస్తున్నావు? మనుషుల్ని సంపాదించుకునే పని పెట్టుకోరా అంటే, మనీ సంపాదించే పని పెట్టుకొని మనుషుల్ని వదిలిపెడుతున్నావు. రైట్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు అంటే మీ ఏ ఇంటెన్షన్‌తో అయితే ఈ మెసేజ్ ఇచ్చారో ఇది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్.